ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియులారా, ఈ రాత్రికాల సమయంలో మరోసారి ఈ అవకాశాన్ని దేవుడు మనకిచ్చినందుకై దేవుణ్ణి స్తుతిస్తున్నాను. అలాగే జీవ మార్గం టీవీ ఛానల్ ద్వారా వాక్యాన్ని వీక్షిస్తున్న వారందరికీ యేసుక్రీస్తు నామములో క్రిస్మస్ శుభ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులరా, ఇది మరొకసారి మనము దేవుని వాక్యాన్ని ధ్యానించుకోవడానికి దేవుడు మనకు చక్కటి అవకాశం అనుగ్రహించినాడు. అందుకు మనం అందరం కూడా దేవునికి కృతజ్ఞులమై ఉన్నాం. కనుక దేవుని వాక్యము చదువుకుందాము. ఆ తర్వాత వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 2వ అధ్యాయము 1వ వచనం నుండి 5 వచనాల దాకా చదువుకుందాం. రాజైన హెరోదు దినముల యందు యూదా దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడో, తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రం చూసి ఆయనను పూజింపవచ్చుమని చెప్పిరి. హెరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి. కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజలలో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగాను. అందుకు వారు, యూదయ బెత్లెహేములోనే. ఏలయనగా, యూదాయ దేశపు బెత్లెహేమ, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు. ఇశ్రాయేళ్లను నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చునని ప్రవక్తల ద్వారా వ్రాయబడి ఉన్నదనిరి. చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన దేవా, పరిశుద్ధుడా, పరమ తండ్రి, నీ ప్రియకుమారుడు, మా ప్రాణరక్షకుడు, విమోచకుడైన యేసుక్రీస్తు నామమున వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దైవం తండ్రి, ఈ సమయంలో లేఖనాలను చదివిన లేఖనాలను విడిచిపంచడానికి నేను యోగ్యుడను కాను, అల్పుడను, అయోగ్యుడను. నువ్వేం మరుగుపరిచి మాట్లాడమని సహాయం చేయమని యేసుక్రీస్తున్నతమైన నామమును అడిగి వాక్యములకు వెళ్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఈరోజు మనం ధ్యానించుకునే అంశం ఏంటంటే ఆయన నక్షత్రము. యేసుక్రీస్తు ప్రభు పుట్టినప్పుడు తూర్పు దేశపు జ్ఞానులు ఆయన దగ్గరికి రావడానికి నక్షత్రాన్ని చూసి వచ్చినారు. అందుకు వారు యెరూషలేములోనికి వచ్చి, యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు, మేము ఆయన నక్షత్రాన్ని చూసి వస్తామే అని చెప్తా ఉన్నారు. కనుక ఈరోజు మన అంశం ఏంటంటే ఆయన నక్షత్రం. యేసుక్రీస్తు ప్రభు లోకములో మానవుడిగా పుట్టాడు. ఆయన ఈ లోకములో మనిషిగా పుట్టాడు. ఆయన దేవుడు, దేవాది దేవుడు తన దైవత్వాన్ని విడవకూడని భాగ్యమని ఎంచుకోకుండా తనను తాను తగ్గించుకొని మానవుడిగా భూమి మీదకి దిగి వచ్చినాడు. ఆ ప్రభువు మానవుడిగా భూమి మీదకి దిగి వచ్చిన దినమే ప్రపంచమంతా కూడా ఆచరిస్తున్నటువంటి క్రిస్మస్ పర్వదినం. కాబట్టి ప్రియులరా, ప్రభువుని ఆరాధించడానికి, ప్రభువుని స్తుతించడానికి, ఆయన గణపరచడానికి తూర్పు దేశం నుండి జ్ఞానులు వచ్చినారు. తూర్పు దేశం నుండి జ్ఞానులు రాగలిగినారు. ఈ జ్ఞానులు ఎట్లొచ్చినారు అంటే నక్షత్రాన్ని చూసి జ్ఞానులు వచ్చినారు. ఎప్పుడు జరిగింది ఇదంటే రాజైన హెరోదు దినముల యందు యూదయ దేశ బెత్లెహేం, ఈ యొక్క బెత్లెహేంలో యేసు పుట్టినాడు అని రాయబడ్డది. పుట్టిన పిమ్మట అని ఇక్కడ మనం చూస్తున్నాం. పుట్టిన పిమ్మట అంటే పుట్టిన తర్వాత, ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి అని రాయబడ్డది. ఎవరు వచ్చినారు యెరూషలేమునకంటే? తూర్పు దేశపు జ్ఞానులు వచ్చినారు. ఎప్పుడు? యేసు పుట్టిన పిమ్మట.
యేసు పుట్టిన తర్వాత కొన్ని నెలల తర్వాత వారు యేసుక్రీస్తు దగ్గరికి రాగలిగినారు. నక్షత్రం, యేసుక్రీస్తు పుట్టగానే నక్షత్రం పుట్టింది. ఆకాశంలో నక్షత్రము పుట్టింది. ఈ తూర్పు దేశపు జ్ఞానులు ఆ నక్షత్రాన్ని చూసి ప్రయాణం చేయగలిగినారు. తూర్పు దేశపు జ్ఞానులు నక్షత్రాన్ని చూసి ఎలా ప్రయాణం చేయగలిగినారు అంటే, వారు ఖగోళ శాస్త్రజ్ఞులని చరిత్ర చెబుతూ ఉంది. అనుభవనీయులైనటువంటి బైబిల్ పండితులైనటువంటి వారు కూడా చెబుతూ ఉన్నారు. ఈ తూర్పు దేశపు జ్ఞానులు వారు ఖగోళ శాస్త్రజ్ఞులని, అంటే వారు నక్షత్రాలను గుర్తించగలిగినటువంటి వారు, వాటి కదలికలను గుర్తించగలిగినటువంటి శాస్త్రాన్ని చదివినటువంటి వారు ఖగోళ శాస్త్రజ్ఞులు. నక్షత్రాల యొక్క ఉనికిని, నక్షత్రాల యొక్క కదలిక, వాటి యొక్క నడకలను గుర్తించగలిగినటువంటి శాస్త్రాన్ని చదివినటువంటి శాస్త్రవేత్తలు. వారు నక్షత్రాన్ని చూసినారు. నక్షత్రాన్ని చూసి, ప్రియులారా, తూర్పు దేశపు జ్ఞానులు, అంటే తూర్పు జ్ఞానులు ఇప్పుడు ఆ తూర్పు దేశము ఇరాకు చెందిందని చెబుతూ ఉన్నారు. అక్కడ నుండి రాగలిగినారు. ఆ నక్షత్రాన్ని చూసి, ఎందుకు ఆ నక్షత్రాన్ని చూసి రాగలిగినారంటే, ఆ నక్షత్రము అన్ని నక్షత్రముల కంటే కూడా వేరుగా ఉంది. అన్ని నక్షత్రముల కంటే కూడా ప్రత్యేకంగా ఉంది. ఆకాశంలో ఉన్నటువంటి అన్ని నక్షత్రాల కంటే కూడా సపరేట్గా లేక ప్రత్యేకంగా ఉంది. దాన్ని బట్టి వారు ఆలోచన చేయగలిగినారు. వారు ముందుగానే క్రీస్తు పుట్టినప్పుడు నక్షత్రం పుడుతుందని వారు చదివి ఉండవచ్చు చరిత్రలు. సంఖ్యాకాండంలో వ్రాయబడి ఉంది, యూదాలో నక్షత్రం పుట్టెనని. యూదాలో నక్షత్రం పుట్టెనని సంఖ్యాకాండంలో వ్రాయబడి ఉంది. నక్షత్రం ఎక్కడ పుట్టిందంటే యూద గోత్రంలో పుట్టింది. ఆ నక్షత్రము క్రీస్తు, కానీ జ్ఞానులు నడిపించినటువంటి నక్షత్రం వేరు. ఆ క్రీస్తు పుట్టినప్పుడు ఆకాశంలో కూడా నక్షత్రము పుడుతుందని చదివినారు. వారి యొక్క గ్రంథాలు పరిశీలన చేస్తే వారి గ్రంథాల్లో క్రీస్తు పుట్టుకకు నక్షత్రానికి ముడిపెట్టినారు. అంటే క్రీస్తు పుట్టినప్పుడు నక్షత్రం వస్తుంది అని వారి గ్రంథాల్లో చదివి ఆ నక్షత్రాన్ని బట్టి మనకు రక్షకుడు పుట్టినాడు అని వారు ప్రయాణం చేయగలిగినారు. ఎందుకంటే సర్వలోక ప్రపంచమంతా కూడా, సర్వలోకమంతా కూడా, సర్వలోకంలో ఉన్న ప్రజలందరూ కూడా రక్షణ కొరకు, రక్షకుని కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు, నిరీక్షణ కలిగి ఉన్నారు. ఒక బెత్లెహేం వారే కాదు, ఒక యెరూషలేం వారే కాదు, ప్రపంచంలో ఉన్న సమస్త దేశముల వారు, ప్రపంచ దేశాలన్నిటిలో ఉన్నటువంటి సమస్త మానవులు కూడా దేన్ని ఎదురు చూస్తున్నారంటే రక్షణ కొరకు ఎదురు చూస్తున్నారు. రక్షకుడు ఈ లోకానికి వస్తాడని చరిత్రలలో ఎప్పటి నుండో చెబుతూ వచ్చినాయి, ప్రవచనాలు చేయబడుతూ వచ్చినాయి. మీ కొరకు రక్షకుడు పుడతాడని, ఆయన మన పాపం నుంచి విడిపిస్తాడని అనేక గ్రంథాలు ఆయన గురించి ప్రకటిస్తూ వచ్చినాయి. క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాల ముందుగానే క్రీస్తు పుట్టుకను గురించి ప్రకటిస్తూ వచ్చినాయి, ప్రవచనం చేస్తూ వచ్చినాయి. అందును బట్టి వారు కూడా రక్షణను ఎదురు చూస్తూ ఉన్నారు. రక్షణ కొరకు వారు కూడా, పాప విమోచన కొరకు వారు కూడా నిరీక్షణ కలిగి ఉన్నారు, ఎదురు చూస్తున్నారు. అందుకే వారు ఏం చేస్తున్నారంటే, వారు ఆ నక్షత్రాన్ని చూసినప్పుడు పరిశీలన చేసినారు. క్రీస్తు పుట్టినప్పుడు పుట్టే నక్షత్రం ఇదేనా అని పరిశీలన చేసి ఇదే అని వారు నిర్ధారణ చేసుకుని ఆ నక్షత్రాన్ని వెంబడించినారు. నక్షత్రాన్ని వెంబడించి ఆ నక్షత్రాన్ని చూస్తూ ప్రయాణం చేస్తున్నారు. నక్షత్రాన్ని చూస్తూ ప్రయాణం చేసినారు. వారు తూర్పు దేశంలో నుండి యెరూషలేం వరకు రాగలిగినారు. తూర్పు దేశం నుండి వారు యెరూషలేమునకు, బెత్లెహేమునకు రాగలిగినారు. అయితే యెరూషలేములో వచ్చి అడగడానికి మొదలుపెట్టినారు. ఆ యెరూషలేం పట్టణంలోనికి వచ్చినప్పుడు
నక్షత్రం వైపు చూడకుండా వాళ్ళు ఎవరి వైపు చూస్తారు? ఆ జ్ఞానులు అంటే మనుషుల వైపు చూసినారు. అక్కడ తూర్పు దేశం నుండి యెరూషలేం వరకు నక్షత్రాన్ని చూస్తూ వచ్చినారు. ఎవరిని దారి అడగలేదు. యెరూషలేం ఎక్కడుందని దారి ఎవరిని అడగకుండా నక్షత్రాన్ని మాత్రమే చూస్తూ వచ్చినారు. నక్షత్రమే వారిని నడిపించింది. వారికి ముందుగా నక్షత్రం నడిచింది, వారు నక్షత్రాన్ని చూస్తూ వచ్చినారు. అదే నక్షత్రం వారిని యేసు క్రీస్తు ఉన్నటువంటి ఆ ఇంటికి తీసుకెళ్తుంది. కానీ వీళ్ళు ఏమైనారంటే నక్షత్రం వైపు చూడకుండా మనుషుల వైపు చూస్తున్నారు. వారు జ్ఞానులే, కానీ యెరూషలేములకు రాగానే కొంచెం అజ్ఞానం వాళ్ళలో చోటు చేసుకున్నది. యెరూషలేములకు రాగానే వారికి ఉన్న జ్ఞానాన్ని బట్టి నక్షత్రాన్ని చూస్తూ వచ్చినారు. కానీ యెరూషలేములోకి వచ్చిన తర్వాత జ్ఞానుల జ్ఞానం కొంచెము కాస్త అజ్ఞానంగా మారింది. ఆ కొంచెం అజ్ఞానం చేత వారు ఏం చేసినారంటే అక్కడ ఉన్నటువంటి రాజుని అడిగినారు ఏకంగా. ఏమనంటే, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ? మేము ఆయన నక్షత్రము చూసి వస్తుంది అని చెప్పగలుగుతున్నారు. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? మేము ఆయన నక్షత్రాన్ని చూసి వచ్చినాం. ఆయన నక్షత్రాన్ని మేము చూసి వచ్చుతుంది. ఎక్కడున్నాడు యూదులకు రాజుగా పుట్టినవాడు అన్నప్పుడు రాజుకి తన మనసులో, తన హృదయంలో కలవరం రేగి తన ప్రజలందరినీ పిలిచినాడు. తన దగ్గర ఉన్న అధికారులను పిలిచినాడు, శాస్త్రులను, పరిశీలనను పిలిచినాడు. పిలిచి, ఏమయ్యా, ఎక్కడైనా యూదులకు రాజుగా పుడతాడా ఎవరైనా ఎక్కడైనా అంటే వాళ్ళు చెప్పినారు, పుడతాడు, ప్రవచనం చేయబడ్డది. ఈ యూదులకు రాజుగా పుట్టినవాడు పుట్టక ముందు 700 సంవత్సరాల ముందే బెత్లెహేమును గూర్చి ప్రవచనం చేయబడ్డది. యూదా బెత్లెహేము, నువ్వు ఎంత మాత్రం అల్పమైన దానవు కాదు, నీలో లోకరక్షకుడు పుడతాడు, అతడు ప్రజలందరినీ వారి పాపం నుంచి విడిపిస్తాడని ప్రవచనం చేయబడింది. కాబట్టి ఆ ప్రవచనాన్ని నెరవేర్చుట కొరకు పుట్టి ఉండవచ్చు అని చెప్పారు. ఇంకా కలవరం రేగింది రాజుకి. రాజు కలవరం రేగి ఏం చెప్తున్నాడు వీళ్ళకంటే, సదుద్దేశంతో కాకుండా దురుద్దేశంతో చెప్తా ఉన్నాడు. ఏమని చెప్తున్నాడు అంటే, సరేనండి మీరు వెళ్ళి బాగా జాగ్రత్తగా కనుగొని ఆయన ఆరాధించి తిరిగిట వచ్చేటప్పుడు నాకు కూడా చెప్పి వెళ్ళండి, నేను కూడా వెళ్ళి ఆయనను ఆరాధించి వస్తానని చెబుతూ ఉన్నాడు. ఇతడు యేసుక్రీస్తు ప్రభుని ఆరాధించడానికని, యేసుక్రీస్తు ప్రభుని హెచ్చించడానికని, యేసుక్రీస్తు ప్రభు పట్ల ఉన్నటువంటి ప్రేమను బట్టి కానీ చెప్పలేదు. కానీ అతని హృదయంలో ఉన్నటువంటి కపటాన్ని బట్టి, అతను హృదయంలో ఉన్న దురుద్దేశాన్ని బట్టి, దుర్బుద్ధిని బట్టి చెప్పాడు. వాళ్ళు తూర్పు దేశపు జ్ఞానులు, వారు ఎక్కడ ఉన్నది నీట్గా ఇతనికి చెప్తే ఇతడు తన సైన్యాన్ని తీసుకెళ్ళి క్రీస్తు అనబడిన యేసును చంపాలనేటటువంటి ఉద్దేశంతో అలా చెప్పగలిగినాడు. ప్రియులరా వినండి, దేవుని వాక్యంలో మనం చూస్తే ఆ నక్షత్రము వారికి వెలుగునిస్తూ నడిపించింది. తూర్పు దేశపు జ్ఞానులకు వెలుగునిస్తూ నడిపించింది. వారు ఆ వెలుగును చూస్తూ వచ్చినారు. ఈ నక్షత్రము అన్ని నక్షత్రములకున్న వెలుగు కంటే కూడా చాలా కాంతివంతమైన వెలుగుగా ఈ నక్షత్రము ఉంది. ప్రకాశవంతమైనటువంటి నక్షత్రం. ఆ వెలుగులు వారు నడిచారు. నక్షత్రం వారికి వెలుగునిస్తూ వచ్చింది. ఆ వెలుగులు వారు నడుస్తూ వచ్చినారు. అందుకే ప్రభు చెప్పాడు, యేసుక్రీస్తు ప్రభువు యోహాను సువార్త 8వ అధ్యాయంలో 12వ వచనంలో, నేను లోకమునకు వెలుగై ఉన్నాను, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి నడుచును అని చెప్పాడు. కాబట్టి వీరు జ్ఞానులు నక్షత్రాన్ని వెంబడిస్తూ నడుస్తూ ఉన్నారు. చీకటిలో ప్రవేశించకుండా జీవపు వెలుగులో వీరు నడుస్తూ ఉన్నారు, ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఆ వెలుగు వారిని నడిపిస్తుంది. ఆ నక్షత్రం వారిని తీసుకొస్తుంది. ఆయన నక్షత్రము, ఆ నక్షత్రము జ్ఞానులకు వెలుగునిచ్చింది. ఆ నక్షత్రము ఎవరో కాదు,
ఈరోజు ప్రభువును అంగీకరించి ప్రభు దగ్గర పాపాన్ని ఒప్పుకొని పశ్చాత్తాపపడి క్షమాపణ పొంది రక్షణ పొందిన ప్రతి విశ్వాసి ఆయనకు నక్షత్రాలే. నువ్వు నేను మనందరం కూడా ఆయన నక్షత్రాలు. ఇక్కడ మాట్లాడుతున్న నేను ఆయన నక్షత్రాన్ని ఆయన నన్ను ఒక నక్షత్రంగా పుట్టించినాడు ఈ భూమి మీద. ఆయన పుట్టినప్పుడు జ్ఞానులకు దారి చూపడానికి ఒక నక్షత్రాన్ని పుట్టించినాడు ఆకాశంలో. కానీ భూమి మీద ఉన్నటువంటి మనుషులకు దారి చూపడానికి, భూమి మీద ఉన్న జ్ఞానులకు దారి చూపడానికి ఆయన తన కొరకు నక్షత్రాలను ఏర్పాటు చేసుకున్నాడు. ఆ నక్షత్రాలే క్రీస్తును నమ్మి పాపక్షమాపణ పొంది పరిశుద్ధ జీవితాన్ని కలిగి ప్రభువుని ప్రకటిస్తున్నటువంటి నక్షత్రాలు. కనుక వారు జ్ఞానుల నక్షత్రాన్ని చూస్తూ నడిచినారు. ఆయన లోకానికి వెలుగు, ప్రభు లోకానికి వెలుగు. అందుకే నేను లోకానికి వెలుగును, లోకానికి వెలుగై ఉన్నాను, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి నడుచును అని చెబుతూ ఉన్నాడు. ప్రియులారా, మరోసారి మనం చూస్తే మరో విషయం ఏంటంటే, మత్తయి సువార్త 5వ అధ్యాయం 14వ వచనంలో మీరు లోకానికి వెలుగై ఉన్నారు అన్నాడు. ఆయన నేను లోకానికి వెలుగును అన్నాడు, నేను లోకానికి వెలుగై ఉన్నాను అన్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 14వ వచనంలో మీరు లోకానికి వెలుగై ఉన్నారు అన్నాడు. మనం ఏమై ఉన్నామంటే లోకానికి వెలుగై ఉన్నాం. ఎలాంటి వెలుగు? మనము నక్షత్రాలుగా ఆయన మనల్ని చేస్తాడు, ఆయన నక్షత్రాలుగా ఆయన మనల్ని చేసుకున్నాడు. అందుకే మనం ఏమై ఉన్నామంటే లోకమునకు వెలుగై ఉన్నాము. ఇక్కడ ఆకాశంలో వెలిచినటువంటి ఆ తార, ఆకాశంలో వెలిచినటువంటి ఆ నక్షత్రము జ్ఞానులకు వెలుగై ఉండి జ్ఞానులను ప్రభు దగ్గరికి నడిపించగలిగినాయి. అందుకే ఆయన చేత వెలిగించబడిన మనం, ఆయన చేత ఏర్పరచబడిన ఆయన నక్షత్రాలైన మనము అనేకులను క్రీస్తు దగ్గరికి నడిపించడానికి, క్రీస్తు దగ్గరికి దారి చూపించడానికి మనం ఉపయోగపడాలని దేవుని వాక్యము మనకు సెలవిస్తూ ఉంది. మనము లోకానికి వెలుగు, మనము లోకానికి వెలుగు. ఈ వెలుగును బట్టి అనేకులు క్రీస్తు దగ్గరికి రావాలి. మనం లోకానికి వెలుగై ఉన్నామన్నప్పుడు మన వెలుగును బట్టి, మనలో నుండి ప్రజ్వలించే వెలుగును బట్టి అనేకులు ఎక్కడికి రావాలంటే క్రీస్తులోనికి రావాలి. ఈ నక్షత్రం వారికి ఏమి ఇచ్చిందంటే వెలుగునిచ్చి క్రీస్తు దగ్గరికి నడిపించింది జ్ఞానులను. ఈ లోకంలో జ్ఞానులను చిగ్గుపరచు నిమిత్తం అజ్ఞానులను దేవుడు ఏర్పాటు చేసుకున్నాను రాయబడ్డది. కాబట్టి మనము లోకానికి వెలుగై ఉన్నాము. ఈ వెలుగు ద్వారా అనేకులు ప్రభు దగ్గరికి రావాలి, ప్రభు దగ్గరికి రావాలి. ఆ నక్షత్రాన్ని చూసి వారు ప్రభు దగ్గరికి రాగలిగినారు. ఫిలిప్పీ పత్రికల 2వ అధ్యాయంలో రాయబడ్డది, మీరు జీవవాక్యమును చేత పట్టుకొని వెలుగుచుండే జ్యోతుల వలె ఉన్నారు అని రాయబడ్డది. కావును ప్రకాశించుచున్న జ్యోతులం. ఆ జ్యోతి నక్షత్రం. నువ్వు నేను మనం నక్షత్రాలు. అనేకులకు వెలుగునిచ్చే నక్షత్రాలుగా ఉండాలి. అనేకులకు వెలుగునిచ్చి ప్రభు దగ్గరికి తీసుకొచ్చే నక్షత్రాలుగా మనం ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. తర్వాత యెషయా గ్రంథం 60వ అధ్యాయంలో 1వ వచనంలో లెమ్ము క్రీస్తు వెలుగు నీ మీదకి వచ్చును అని రాయబడ్డది. ఆయన వెలుగు మన మీదకి వచ్చింది కాబట్టి మనం లోకానికి వెలుగై ఉన్నాం. మొదట ఆయన యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనంలో నేను లోకానికి వెలుగై ఉన్నాను అన్నాడు. ఆ లోకానికి వెలుగై ఉన్న క్రీస్తు వెలుగు మన మీదకి వచ్చినప్పుడు మత్తయి సువార్త 5:14 ప్రకారంగా మనము వెలుగై ఉన్నాము లోకానికి. అందుకే ఈ వెలుగును బట్టి, ఈ వెలుగు ద్వారా అనేకులు ప్రభు దగ్గరికి నడిపించబడాలి, ప్రభు దగ్గరికి నడిపించబడాలి. కనుక మనము ఆయన నక్షత్రంగా ఉండి అనేకులకు వెలుగునిచ్చేవారమై ఉండాలి. వెలుగునిచ్చేవారం. వెలుగు అంటే నీతికి సాదృశ్యంగా ఉంది. వెలుగంటే పరిశుద్ధతకు సాదృశ్యంగా ఉంది. వెలుగంటే పవిత్రతకు సాదృశ్యంగా ఉంది. వెలుగంటే నీతి కలిగిన జీవితానికి, పరిశుద్ధత కలిగిన జీవితానికి, పవిత్రమైన జీవితానికి, నిర్దోషమైన జీవితానికి, నిష్కలంకమైన జీవితానికి సాదృశ్యంగా ఉంది వెలుగు. అలాంటి వెలుగు అంటే మన నిర్దోషత్వం అనేకులు చూడాలి, మన యథార్థత అనేకులు చూడాలి, మన నీతిని అనేకులు చూడాలి, మన యొక్క భక్తిని అనేకులు చూడాలి, మన పరిశుద్ధతను అనేకులు చూడాలి, మన పవిత్రతను అనేకులు చూసి క్రీస్తు దగ్గరికి రావడానికి ఇష్టపడాలి. అలాంటి నక్షత్రాలుగా మనం ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మన ఇంటి మీద నక్షత్రం కట్టుకొని మనం మాత్రం ఆరిపోతున్న దీపాల వల్ల ఉండడానికి కాదు. మనము మన ఇంటి మీద కట్టుకున్న నక్షత్రం అది ఎవరికి దారి చూపించదేమో కానీ
మనము దారి చూపించేవారం. ఇండ్ల మీద, చర్చిల మీద నక్షత్రాలు ఎందుకు కడతారు క్రిస్మస్ రోజు అంటే అదొక గుర్తుగా కడుతూ ఉన్నారు. క్రిస్మస్ రోజు నక్షత్రం పుట్టింది కనుక ఆ నక్షత్రాన్ని కట్టుకోవాలని గుర్తుకు మాత్రమే కడుతున్నాం, కానీ ఆ నక్షత్రము ఎవరిని క్రీస్తు దగ్గరికి తీసుకురాకపోవచ్చు. అంటే ఆకాశంలో పుట్టిన నక్షత్రం తీసుకొచ్చింది. ఇప్పుడు ప్రజలను క్రీస్తు దగ్గరికి తీసుకురావాలంటే వెలుగుతున్న నక్షత్రాలుగా మనం ఉండాలి. అప్పుడు ప్రభు దగ్గరికి అనేకులను తీసుకురావడానికి ఆస్కారం ఉంటుంది. తర్వాత మనం చూస్తే జ్ఞానులకు వెలుగునిచ్చినాయి ఆ నక్షత్రము. తర్వాత వారిని నడిపించింది, వారికి ముందుగా నడుస్తూ వారిని క్రీస్తు దగ్గరికి నడిపించింది. ప్రియులరా, ఆయన చేత వెలిగించబడిన నువ్వు, లోకానికి వెలుగై ఉన్న నువ్వు, లోకానికి వెలుగు అని చెప్పబడిన నువ్వు, ఆయన చేత వెలిగించబడి మండుచున్నటువంటి ద్వీపమై ఉన్న, ప్రజ్వలించుచున్న నక్షత్రమై ఉన్న నువ్వు. దానియేలు గ్రంథంలో చెప్పాడు, ఎవరైతే అనేకులు ఉన్న వైపు త్రిప్పుదురో వారు నక్షత్రముల వలె ఆకాశమందు వెలుగుచుండు జ్యోతుల వలె నక్షత్రాల వలె ఉంటారు అని చెప్పాడు. కాబట్టి మనం నక్షత్రం, మనం వెలుగునివ్వాలి ప్రజలకు, అనేకులకు. వెలుగంటే మన నీతి, మన పరిశుద్ధత, మన విధేయత, మన భక్తి, మన పవిత్రత, మన యొక్క నిర్దోషత్వం అన్నీ వారికి కనబడాలి. దాన్ని బట్టి వారు క్రీస్తు దగ్గరికి రావాలి. కనబడుతుందా? యథార్థంగా బ్రతుకుతున్నామా? నీతిగా బ్రతుకుతున్నామా? పరిశుద్ధంగా బ్రతుకుతున్నామా? పవిత్రంగా బ్రతుకుతున్నామా? దాన్ని చూసి వారు క్రీస్తు దగ్గరికి రావాలి. ఇలాంటి వెలుగునిచ్చే నక్షత్రంగా నువ్వు, నేను, మనం ఉండాలి. రెండవదిగా నక్షత్రం వారికి ముందుగా నడిచి వారిని క్రీస్తు దగ్గరికి నడిపించింది. నువ్వు ఎక్కడ నడాలంటే క్రీస్తు దగ్గరికి వారిని నడిపించడానికి వారికి ముందుగా నువ్వు నడవాలి. వారికి ముందుగా నువ్వు నడవాలి. పౌలు అన్నాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి అన్నాడు. అవును, మనము వారికి ముందుగా నడిచి వారిని ఎక్కడికి తీసుకురావాలంటే క్రీస్తు దగ్గరికి తీసుకురావాలి. క్రీస్తు దగ్గరికి తీసుకురావాలి. ఒక అతను అన్నాడు, అదే మత్తయి సువార్త 8:22 ఒక వ్యక్తి ఏమన్నాడంటే, అయ్యా నేను నిన్ను వెంబడించాలని ఆశ నాకుంది, కానీ ఒక చిన్న సంఘటన ఏమంటే మా తండ్రి చనిపోయినాడు, అతన్ని పాతి పెట్టడానికి కొంచెం సెలవి అంటే ప్రభు అన్నాడు, ముందు నువ్వు వచ్చి నన్ను వెంబడించు, మృతులు తమ మృతులను పాతి పెట్టుకుంటారు అన్నాడు. ప్రియులరా, ఆయనను వెంబడించే వారంగా మనం ఉండాలి. అనేకులను ఆయనను వెంబడింపజేసే వారంగా ఉండాలి. మనల్ని ఇప్పుడు మనం బోధ చేస్తే మనల్ని వెంబడించకూడదు ప్రజలు. చాలామంది బోధకులు బోధల్లో ప్రజలు వారిని వెంబడించేలా బోధిస్తారు, కానీ క్రీస్తుని వెంబడించేలా బోధించరు. మనం బోధలు చేస్తే ఎవరిని వెంబడించాలంటే మనల్ని కాదు వెంబడించాల్సింది, మనల్ని బట్టి క్రీస్తుని వెంబడించాలి. క్రీస్తుని వెంబడించాలి. మన వెంటగా తిరగాల్సింది వాళ్ళు. ఎక్కడ తిరగాలి వాళ్ళు అంటే క్రీస్తు వెంట తిరగాలి. క్రీస్తుని వెంబడించాలి, క్రీస్తును చూపించాలి, క్రీస్తును వెంబడించేటట్లు చేయాలి. ఆయన అన్నాడు, మీరు ముందు నన్ను వెంబడించు అన్నాడు. ముందు నన్ను వెంబడించు అని చెప్పాడు. ఆయనను వెంబడించాలి. ఆయనను వెంబడించే నక్షత్రంగా ఉండి అనేకులు మనల్ని వెంబడించినప్పుడు ఎక్కడికి వస్తారు వాళ్ళంటే క్రీస్తు దగ్గరికి వస్తారు. మనం క్రీస్తుని వెంబడించకుండా ఇతరులను మనల్ని వెంబడించేటట్లు చేసుకుంటే ఏమవుతామంటే మనము చెడుతాము, వాళ్ళు చెడిపోతారు. కాబట్టి ప్రియులారా, మనం వెంబడించే వాళ్ళంగా, వెంబడించే నక్షత్రంగా ఉండాలా, వారికి ముందు నడిచే నక్షత్రంగా ఉండాలా, వారిని క్రీస్తు దగ్గరికి తీసుకెళ్లే నక్షత్రంగా మనం ఉండాలని దేవుని వాక్యము మనకు బోధపరుస్తూ ఉంది. ప్రియులారా, దేవుని వాక్యంలో మనం చూస్తే అదే మత్తయి సువార్త 4:19 ఈ రీతిగా రాయబడి ఉంది. దేవుని వాక్యం మత్తయి సువార్త 4:19 ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను బట్టి జాలనుగా చేతునని వారితో చెప్పాను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ఏమన్నాడు? శిష్యులను చూసి, మీరు నన్ను వెంబడించండి వచ్చి, నేను మిమ్మల్ని మనుషులను బట్టి జాలరులను చేస్తానంటే వారు వెంటనే వలలు విడిచిపెట్టి ఆయన్ని వెంబడించినారు. నీకున్న ఘనత, నీకున్న బలము, నీకున్న ధనము, నీకున్నది సమస్తము, నువ్వు దేన్నైతే ప్రేమిస్తున్నావో దాన్ని వదిలి ఏం చేయాలంటే ప్రభువుని వెంబడించాలి. ప్రభువుని వెంబడించడం వల్ల అనేకులను ప్రభువుని వెంబడించేటటువంటి వారినిగా మనం చేయాలి. ఆయన నక్షత్రం కాబట్టి, నువ్వు ఆయన నక్షత్రం, నేను ఆయన నక్షత్రం కాబట్టి వారికి ముందుగా నడుస్తూ ప్రజలను ఆయన దగ్గరికి నడిపించే నక్షత్రాలుగా ఉండాలి. తర్వాత మనం చూస్తే నక్షత్రం ఆనందం కలిగించింది, వాళ్ళకు ఆనందం కలిగించింది. అదే మత్తయి సువార్త 2 10-11 చూస్తే వారు మత్తయి సువార్త 2 10-11
వారు ఆ నక్షత్రమును చూసి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూసి సాగిలపడి ఆయనకు పూజించిరి అని రాయబడ్డది. ఏం చేసినారు వాళ్ళు? ఆ ఇంటి దగ్గరకు వచ్చి, నక్షత్రం ఎక్కడి వరకు నడిపించింది వాళ్ళనంటే క్రీస్తు ఉన్న ఇంటి దగ్గరకు నడిపించింది. అప్పుడు ఆ ఇంటిలోనికి వచ్చి యేసును మరియను చూసి ఆయనను ఆరాధించిరని రాయబడ్డది. ఎవరిని ఆరాధించినారు అక్కడంటే? మరియను ఆరాధించలేదు. అక్కడ ఎవరిని ఆరాధించినారు ఆ జ్ఞానులు అంటే? యేసును ఆరాధించినారు. యేసును ఆరాధించేటటువంటి స్థితికి వారిని తీసుకొచ్చింది ఆ నక్షత్రం. నువ్వు నేను యేసును మాత్రమే స్తుతించే, యేసును మాత్రమే ఆరాధించే, యేసును మాత్రమే గణపరిచే, యేసును మాత్రమే హెచ్చించేటటువంటి స్థితికి మనల్ని వెంబడించే వాళ్ళని తీసుకొని రావాలి. వారు ఎవరిని వెంబడించినారు, ఎవరిని ఆరాధించినారంటే అక్కడ తల్లి అయిన మరియ ఉంది, కానీ ఆమెను ఆరాధించలేదు. ఎవరిని ఆరాధించినారు మరి అంటే? యేసును ఆరాధించడని ఇక్కడ రాయబడి ఉంది. ఎందుకు ఆమెను ఆరాధించలేదు? ఎందుకు యేసుని ఆరాధించినారంటే యేసు ఏకైక దేవుడు, యేసు ఏకైక రక్షకుడు, యేసే సర్వలోకానికి రక్షకుడు, యేసే సర్వలోకానికి దేవుడు కనుక ఆయన్ని ఆరాధించాలి. మరియమ్మ దేవత కాదు. మరియమ్మ ఆరాధించడానికి, మరియమ్మ పూజించడానికి ఆమెకు అర్హత లేదు. ఆమెను ధన్యురాలు అందాం, ఆమెను భక్తిపరురాలు అందాం, ఆమెను మంచి పరిశుద్ధురాలు అందాం, పవిత్రురాలు అందాం, ఆమెను హెచ్చిద్దాం. కానీ పూజించడానికి వీలు కాదు, ఆమెను ఆరాధించడానికి వీలు కాదు. అందుకే ఆ జ్ఞానులు ఏం చేస్తారంటే మరియమ్మను ఆరాధించలేదు, కానీ క్రీస్తును ఆరాధించినారు. నిన్ను వెంబడించే వారిని, క్రీస్తును ఆరాధించే వారినిగా చేయాలి. ఆయన నక్షత్రమైన నీవు, ఆయన నక్షత్రమైన నేను. మనల్ని వెంబడించే వారిని, ఎవరిని ఆరాధించే వాళ్ళని చేయాలంటే యేసుక్రీస్తును ఆరాధించే వాళ్ళనిగా చేయాలి. అట్లా కాకుండా ఏం చేస్తున్నాం? మనుషులను ఆరాధించే వాళ్ళని చేస్తున్నాం. కొన్నిసార్లు చాలామంది మనుషులను ఆరాధిస్తూ ఉన్నారు. ఫలానా సేవకుడు, అబ్బో, ఫలానా అబ్బో, మనుషులను ఆరాధిస్తున్నారు. మీరు మనుషులను కదా ఆరాధించాల్సింది. ఎవరిని ఆరాధించాలి? యేసుక్రీస్తును ఆరాధించాలి, యేసుక్రీస్తును ఆరాధించాలి. అట్లా ఆరాధిస్తారనే మోషే సమాధి భూమి మీద లేకుండా చేశాడు దేవుడు. ప్రియులరా, వినండి, నేర్చుకోండి. ఆత్మీయ జీవితము ఎలా గడపాలో నేర్చుకోండి. మనము ఆయనను మాత్రమే వెంబడించాలి, ఆయనను మాత్రమే పూజించాలి. మన ఎంట ఉండే వాళ్ళని ఆయన మాత్రమే పూజించేటట్టు చేయాలి. తర్వాత జ్ఞానులు, ఆ నక్షత్రం ఏమైందంటే కనుమరుగైపోయింది, కనపడకుండా పోయింది వాళ్ళకు. నువ్వు చేసిన పని, నువ్వు చేసిన సత్కార్యాలు, నువ్వు కనుమరుగు కావాలంతే. ప్రజలను ప్రభు దగ్గరకు నడిపించినప్పుడు, ప్రజలను ప్రభు దగ్గరికి తీసుకొచ్చి వచ్చినప్పుడు నువ్వు కనుమరుగై ఉండాలి, దాగి ఉండాలి. నీవే నేను తెస్తే, నాది అనే ఉద్దేశంలో ఉంటే నీది అన్నీ ఏమైతాయంటే కొయ్య చెక్క కాలినట్లు కాలిపోతాయి. కాబట్టి మనం ఏమై ఉండాలా? దాగి ఉండాలా, మరుగై ఉండాలి. ఆ నక్షత్రము ఎప్పుడైతే వారు ఆ ఇంటిలోనికి వెళ్ళి యేసుక్రీస్తును ఆరాధిస్తూ ఉన్నారో అప్పుడే నక్షత్రం ఏమైందంటే ఇంకా వారికి కనిపించకుండా పోయింది. క్రీస్తు దగ్గరకు నడిపించదాకే మనం కనిపించాలా. క్రీస్తు దగ్గరికి ఒక వ్యక్తిని నడిపించిన తర్వాత మనం కనిపించకూడదు. మరి ఎవరు కనిపించాలంటే యేసుక్రీస్తు మాత్రమే కనిపించాలి. మనల్ని చూపించుకోకూడదు వాళ్ళకు, కానీ ఎవరిని చూపించాలంటే యేసుక్రీస్తు మాత్రమే చూపించాలి. ఎందుకంటే మనం ఆయన నక్షత్రం మాత్రమే, అంతే. ఆయన దగ్గరకు తీసుకొచ్చే నక్షత్రమే మనం. కాబట్టి మనం ఏమై ఉండాలంటే మరుగై ఉండాలి. మరుగై ఉంటున్నామా? లేదు. మనం కనబడాలి అందరికీ, ప్రపంచానికి మనం కనపడాలి. మనం చేసే సువార్త, మనం చేసే సేవ సమస్తం ఏం చేయాలంటే కనబడాలి అందరికీ. ప్రియులరా, వినండి, మనము మరుగై ఉండాలి. నక్షత్రం మరుగైంది. నేనయ్యా చేసింది నేను అని కాదు, దేవుడు చేశాడు. అందుకే పౌలు అంటాడు, నేను ఏమైతే శ్రమ పడుతున్నో అది ప్రభు కృప వలనే అంటున్నాడు. శ్రమపడింది నేను కాదు, ప్రభువే అంటున్నాడు. నువ్వు కూడా చేసింది నేను కాదు, ప్రభువే అని చెప్పుకోవాలి తప్ప ప్రభువుని పక్క పెట్టి ఏం చేస్తావు? నిన్నే చూపించుకుంటావు. నిన్నే పలానా సేవకుడు ప్రార్థన చేశా, నా జ్వరం బాయ్, పలానా సేవకుడు ప్రార్థన చేస్తే రోగం బాయ్ అని నిన్ను నువ్వు చూపించుకుంటున్నావు, కానీ ఆయనను చూపించడం లేదు. ఆయనను చూపించడానికి ఇష్టపడు, ఆయనను చూపించడానికి తీర్మానించుకో. ఆయనను చూపించాలి. బాప్తిస్మిచ్చే యోహాను గారు తన దగ్గర 2 శిష్యులు నిలబడుకొని ఉన్నారు. యేసుక్రీస్తు అలా పోతూ ఉన్నాడు.
పోతూ ఉన్నప్పుడు ఆ బాప్తిస్మ ఇచ్చే యోహాను ఏమన్నాడంటే, అదిగో లోక పాపములను మోచుకొని పోచున్న దేవుని గొర్రెపిల్ల అన్నాడు. ఎవరిని చూపించినాడంటే యేసు ప్రభువుని చూపించినాడు. అక్కడ పోతున్నాడు, లోక పాపములను మోచుకొని పోచున్న గొర్రెపిల్ల, దేవుని గొర్రెపిల్ల. అంటే నన్ను కాదు వెంబడించాల్సింది మీరు, ఆయనను వెంబడించండి అన్నమాట. నన్ను కాదు నమ్మాల్సింది మీరు, ఆయన నమ్మండి అనేమాట. అంతేకాదు, ఆయన ఏమంటున్నాడు, నా వెనుక వచ్చేవాడు నాకంటే గొప్పవాడు, నేను వంగి ఆయన చెప్పుల వార విప్పుటకు యోగ్యుడని కాను. చెప్పగలుగుతావా? ఇలా చెప్పగలుగుతావా? నేనేం చేయలేదు, నేను చేయాల్సిందే చేసినానని చెప్పగలుగుతావా? చెప్పవు. గోరంత చేస్తే కొండంత చెప్పుకుంటావు. అది ప్రభుకు మహిమ అనుకుంటున్నావా? నీకు మహిమ ఏమో కానీ ప్రభుకు అది మహిమ కాదు. ప్రభు పొందవలసిన మహిమను నువ్వు పొందరాదు, పొందడానికి వీలు కాదు. కాబట్టి ప్రియ సోదరి సోదరుడా, నువ్వు ఆయన నక్షత్రం కాబట్టి ఆయన నక్షత్రము నువ్వు అనేకులకు వెలిగిచ్చే నక్షత్రంగా ఉండు. నువ్వు ఆయన నక్షత్రం కాబట్టి అనేకులను, జ్ఞానులను అజ్ఞానులను అనేకులను ప్రభు దగ్గరికి నడిపించడానికి వారికి ముందు నడిచే నక్షత్రంగా ఉండు. నువ్వు ఆయన నక్షత్రం కాబట్టి వారికి ఆనందము కలిగించే నక్షత్రంగా ఉండు. వారు ఆనందభరితులైన యేసును చూపిస్తే వాళ్ళకి ఆనందం వస్తుంది, ఆనందభరితులవుతున్నారు. కానీ మనల్ని చూపిస్తే ఆనందం రాదు. ఒకవేళ ఆనందం వచ్చినది పై ఆనందమే, శాశ్వతంగా ఉండే ఆనందం కాదు. క్రీస్తును చూపించినప్పుడు వాళ్ళకి నిజమైన ఆనందం వస్తుంది. అలాంటి నక్షత్రంగా ఉండు. జ్ఞానులను మరుగై ఉండేటటువంటి నక్షత్రంగా ఉండు. అప్పుడు దేవుడు నిన్ను దీవిస్తాడు, దేవుడు ఆశీర్వదిస్తాడు. ప్రభువు నమ్మని వారు ఆ నక్షత్రం వెలిచింది నీ కొరకు నా కొరకు రక్షకుడు పుట్టాడని చెప్పడానికే. కాబట్టి ప్రియ సోదరుడా సోదరి, అయ్యా అమ్మ, అక్క చెల్లి తమ్ముడు అన్న, విను. నీకు పాపక్షమాపణ కావాలంటే, పరలోక రాజ్యం కావాలంటే యేసుక్రీస్తుని నమ్మాల్సిందే. యేసుక్రీస్తుని నమ్మకుండా ఎవరు పాపక్షమాపణ పొందరు, పరలోక రాజ్యం చేరరు. కాబట్టి యేసుని నమ్ము, పాపక్షమాపణ పొందు, పరలోక రాజ్యం చేరు. నమ్ముకున్న వాళ్ళు ఆయన నక్షత్రము ఏమి చేసిందో ఆ పనిని చేస్తూ జీవించండి. దేవుడు దీవిస్తాడు. ఇటు కృప దేవుడు సమృద్ధికి దయచేయను కాక. ప్రేమ కలిగిన దేవ వందనాలు, స్తోత్రాలు. దీవించి ఆశీర్వదించండి, కృప చూపండి. చెప్పిన మాటలు మీవి, ప్రజలు కూడా మీ వారు. మీ మాటల చేత మీ ప్రజలు మీరే బలపరిచి స్థిరపరిచి సాయం చేయమని, రక్షణ లేని వారు రక్షణ దయచేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.